నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై పోలీసులు దౌర్జన్యం చేయడంపై జన్నారం మండల కేంద్రంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జన్నారం మండల కేంద్రంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లో చొరబడి దౌర్జన్యం చేసిన పోలీసులు ఎలాంటి నోటీసులు సమాచారం ఇవ్వకుండా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సమంజసం కాదని నల్ల బ్యాడ్జీలు ధరించి జన్నారం మండల జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జన్నారం మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిలుకూరి నరసయ్య మాట్లాడుతూ, ఇలా అక్రమంగా ఇళ్లలోకి చొరబడి వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ జర్నలిస్టు సమాజాన్ని ఇబ్బంది పెడితే చూసుకుంటూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. నిన్న సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిని ఇంట్లో అక్రమంగా పోలీసులు చొరబడి దౌర్జన్యానికి పాల్పడడం, ఏదైనా నేరం చేసినట్టయితే ముందుగా సమాచారం ఇచ్చి రావాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే అక్కడి తెలుగుదేశం ప్రభుత్వము కక్షపూరితంగా వ్యవహరించి జర్నలిజాన్ని తప్పుదో పట్టించడానికి కుట్ర పన్నుకున్నా అనేది అర్థమవుతుంది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు వ్యవస్థను ఈ రకంగా చేస్తే చూస్తూ ఊరుకోపోమని చెప్పి మున్ముందు రోజుల్లో ఇలాంటి చేష్టలకు పూనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోపోమని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ యువతకు ఉపాధి తరువుగా ఉన్న సింగరేణిలో కేసీఆర్ వల్లే సంస్థలో యువ కార్మికుల సంఖ్య పెరిగిపోతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పి 3 గనిపై ఏరియా ఉపాధ్యక్షుడు పెట్టన్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ కేంద్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు. సింగరేణి సంస్థ ఉన్నంత వరకు యువ కార్మికులు కేసీఆర్ను మర్చిపోలేరన్నారు. టీబీజీకేఎస్ నేతృత్వంలో కేసీఆర్ కల్పించిన కారుణ్య ఉద్యోగాల వల్లే నేడు 20,000 మంది యువకులు సంస్థలో ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై గనుల వేలానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 20న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. సింగరేణిలో కొత్త గనులు వస్తేనే యువ కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుందన్నారు. సమ్మె పోరాటంతో కార్మికులు ప్రైవేటీకరణను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఒక్కరోజు టోకెన్ సమ్మెలో కార్మికులందరూ పాల్గొని సమ్మెను విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేయాలని వారు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గనికి సంబంధించిన వివిధ యూనియన్ల నాయకులు, కార్మికులు దాదాపు 100 మంది టీబీజీకేఎస్ యూనియన్లో చేరగా వీరందరికీ రాజిరెడ్డి, సురేందర్ రెడ్డిలు కండువాలు కప్పి యూనియన్లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్, కేంద్ర కార్యదర్శి పానుగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పోవాకు రమేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్ రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు ఎండి లాలా, సాదుల భాస్కర్, గడ్డం మహిపాల్ రెడ్డి, బుస్స రమేష్, గొర్ల సంతోష్, ఉత్తేజ్ రెడ్డి, వెంగళ కుమారస్వామి, ఫిట్ కార్యదర్శులు వెంకటరెడ్డి, రాజ్ నాయక్, దుర్గం రవికుమార్, సోషల్ మీడియా ఇన్ఛార్జి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఎస్ఆర్పి 3లో జరిగినటువంటి గేట్ మీటింగ్ లో పెద్ద ఎత్తున చేరినటువంటి యువతకి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం స్వాగతం తెలియజేస్తూ, మే 20న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా ఈ సమ్మెను విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి కార్మికుల ఐక్యతను చాటి చెప్పి ఈ యొక్క ప్రధానమైనటువంటి 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చినటువంటి దాన్ని రద్దు చేయాలనేటువంటి డిమాండ్తో పాటుగా సింగరేణికి బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకుండానే నామినేషన్ పద్ధతిలోనే గతంలోనే సింగరేణి వ్యాలీలో ఉన్నటువంటి బ్లాకులన్నిటి కూడా సింగరేణికే కేటాయించాలి అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి డిమాండ్ని చేర్చుతూ ఈ సింగరేణిలో జరుగుతున్నటువంటి ఓపెన్ కాస్ట్తో పాటుగా ప్రైవేటీలో అండర్గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణ వేగవంతాన్ని తగ్గించాలి, రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్తో పాటుగా ఇంకొక 11 డిమాండ్లతో పాటుగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమ్మె నోటీస్ ఇవ్వడంతో పాటుగా జేఏసీలో కూడా కలిసి పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానంగా ఈ బొగ్గు బ్లాకులు అనేటి వేలంలో పాల్గొన్నట్లయితే అది మనకు దక్కకుండా ఉన్నట్లయితే మన బొగ్గు బావులు అనేటి క్లోజ్ అయినట్లయితే రాబోయే రోజుల్లో సింగరేణి పేరు కానీ, సింగరేణి సంస్థ పేరు కానీ, మనుగడ కానీ, అస్తిత్వం కానీ, ఉనికి కానీ కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకే బొగ్గు బ్లాకులను మనం కేటాయించేటట్టుగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మీద, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద, యాజమాన్యం మీద కూడా ఒత్తిడి తీసుకురావాలి, ఈ సమ్మెను విజయవంతం చేయాలి అనేటువంటిది తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 20వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు.
మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ సిహెచ్పి ఆవరణంలో ఫిట్ సెక్రటరీ హరికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. 44గా ఉన్న కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలన్నారు. సింగరేణి యూనియన్ ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా గెలిచిన వెంటనే ఇచ్చిన హామీలో ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. ఈరోజు దాని ద్వారానే కార్మిక వర్గం కాపాడబడుతుంది కాబట్టి ఆ చట్టాలను రద్దు చేయకుండా ఆ 44 చట్టాలు అట్లాగే ఉండి 4 లేబర్ కోడ్స్ ఏవైతే తీసుకురావడం జరుగుతుందో మరి వాటిని రద్దు చేయాలని చెప్పేసి ఆ విధానాన్ని విరమించుకోవడం ద్వారా కార్మిక సంక్షేమానికి పాటుపడాలని, అదేవిధంగా కార్మికులకు సంబంధించిన అనేక హక్కులు పెండింగ్ ఉంటున్నాయి, అవి పరిష్కరించాలి. ఏదైతే ప్రైవేటీకరణ చేస్తుండ్రో బొగ్గు గనుల ప్రైవేటీకరణ, రక్షణ రంగం ప్రైవేటీకరణ, అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ చేయడం ద్వారా మరి ఏదైతే పరిశ్రమలు లేక, పబ్లిక్ రంగ సంస్థలు లేక, ఈ ఉద్యోగ భద్రత లేనందువల్ల కార్మికులందరూ కూలీలుగా మారుతున్నారు. హక్కులు పోతే ఆ కూలీలను కూడా మరి గతంలో ఉన్నట్టుగా బానిసలుగా మార్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కార్మిక చట్టాలను కాపాడుకోవడానికి 20 తారీఖున ఏదైతే దేశవ్యాప్త సమ్మెగా అన్ని సంఘాలు కలిసి, స్థానిక సంస్థలలో ఉన్న సంఘాలు కానివ్వండి, జాతీయ సంఘాలు కానివ్వండి, ఈ సమ్మెలో కలిసి వస్తున్నాయి. కాబట్టి ప్రతి కార్మికుడు తన విద్యుత్ ధర్మంగా భావించి 20 తారీఖున జరిగే సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి అందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఇవాళ దేశంలో ఉన్న కార్మిక సంఘాలు అన్నీ కూడా కలిసి సమావేశమై ఇవాళ ఒక బిఎంఎస్ సంఘం, ప్రభుత్వ సంఘం మినహాయించి మిగతా కార్మిక సంఘాలందరూ కూడా యావత్ భారతదేశంలో సమ్మె చేస్తూ ఉన్నారు. ఒక సింగరేణి బొగ్గు గని కార్మికులే కాదు, ఇతరత్ర శ్రామిక వర్గం అంతా కూడా ముక్కోటి కంఠంతో ఈ సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా బీజేపీ గవర్నమెంట్ ఇవాళ దేశంలో శ్రామికులు ఉంటేనే ఇవాళ దేశ భవిష్యత్తు, ఇలా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ శ్రామికులు ఉంటేనే ఇవన్నిటికీ భవిష్యత్తును తప్పించి వాళ్ళ శ్రమను దోచుకునే పద్ధతిలో కార్పొరేట్ శక్తులకు కూడా దారబద్ధం చేయాలని చూస్తే ఖబర్దార్ మీరు అందరినీ కూడా రేపు పొద్దున కార్మిక వర్గం తిప్పికొట్టే రోజు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఆ కార్మిక చట్టాలను విరమించుకోవాలని చెప్పేసి ఏఐటీయూస్గా డిమాండ్ చేస్తూ అందరూ కూడా సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాం. మందమరి మండలం తుర్కపల్లి గ్రామంలో 30 సంవత్సరాల క్రితం ఫ్లాట్ కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుని ఉంటున్న కుటుంబాలపై భూమి అమ్మిన వ్యక్తికి సంబంధించిన వారసులు దౌర్జన్యం చేస్తూ అదనంగా డబ్బులు చెల్లించాలని బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. మందమరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరుల సమావేశంలో బాధిత కుటుంబం మేడి శ్రీమతి కొడుకు శ్రావణ్ మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం సారంగపల్లికి చెందిన అగ్గు బాలయ్య తన వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి ఫ్లాట్ చేయగా తాము ఫ్లాట్ కొనుక్కొని అందులో ఇల్లు నిర్మించుకుని ఉంటున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీ నుండి ఇంటి నెంబర్ కూడా కేటాయించారని అన్నారు. ప్రస్తుతం ఇల్లు శిథిలమైపోవడంతో నూతనంగా ఇంటి నిర్మించుకుందామనే ఆలోచనతో ఉండగా అగ్గు బాలయ్య కుటుంబ సభ్యులందరూ కలిసి తమపై దాడి చేశారని ఆరోపించారు. భూమి విలువకు తగ్గట్టుగా మరింత అదనంగా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దౌర్జన్యానికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ భూమిని ఫ్లాట్గా మార్చి వ్యవసాయేతర భూమిగా రికార్డుల్లోకి మార్చకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని అధికారులు గమనించి తమకు భూమి అమ్మిన అగ్గు బాలయ్య కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నా పేరు మేడి శ్రీమతి, మాది గ్రామం తుర్కపల్లె, సారంగపల్లి గ్రామ పంచాయతీ. నేను నివసించబట్టి 30 సంవత్సరాలు జాగా కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాం. 30 సంవత్సరాల పాటు తుర్కపల్లిలోనే ఉన్నాం. మరి ఇప్పుడు మళ్ళీ నాకు ఇల్లు కూలిపోయింది. అగ్గు బాలయ్య దగ్గర ఇద్దరు కామెంట్ చేసి కొనుక్కున్నాం. ఇప్పుడు మరి దానికి అగ్గు మల్లయ్య మరబడతాను. అలా కొడుకు నరేసు, సురేషు, సంధ్య, లక్ష్మి వీళ్ళందరూ మరబడతాను. మరి దానికి నాకు న్యాయం చేయాలి. నేను పోలీసు వారు, క్లబ్ వారు అందరు కలిసి, ఎంఆర్ఓ వారు అందరు కలిసి నాకు సాయం చేయాలి. నాకు అన్యాయం చేయకూడదు. నాకు అబ్బాయి, 2 అమ్మాయిలు. నా పేరు మేడి శ్రావణ్, మాది తుర్కపల్లి గ్రామ పంచాయతీ సారంగపల్లి. మాది ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఇల్లుండే. ఇక్కడ మేము అగ్గు బాలయ్య దగ్గర మా డాడీ స్వామి గౌడ్ చనిపోయిండు, మా మమ్మీ మేడి శ్రీమతి. మేము 30 సంవత్సరాల క్రితం నేను పుట్టక ముందు మాకు ఇల్లు కట్టారు మా డాడీ. కట్టినాక 5 సంవత్సరాలకు మా డాడీ చనిపోయిండు. ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత ఆ ఇల్లు శిథిలావస్థకి చేరి అది కూలిపోవడానికి వస్తే మేము దాన్ని తీసేసి మళ్ళీ కొత్త ఇల్లు నిర్మించుకున్నామంటే
అగ్గు బాలయ్య వారి కొడుకు అగ్గు మల్లయ్య, వాళ్ళ మనమరాలు సంధ్య, వాళ్ళ మనమళ్ళు అగ్గు నరేష్, అగ్గు సురేష్, వాళ్ళ కోడలు అగ్గు లక్ష్మి, వీళ్ళందరూ మాకు దౌర్జన్యంతో మా మీదకి దాడి చేయడానికి, వాళ్ళు మా మీదకి మరవడానికి వస్తున్నారు. దాంట్లో అక్రమంగా వచ్చి దాంట్లో పోలు వేయడం, అవి పోలు తీసుకొచ్చి దాంట్లో మధ్యలో పెట్టడం అలాంటివి జరుగుతున్నాయి. ఏదున్నా మీరే మాకు న్యాయం చేయాలి. ప్రెస్ మీట్ వారు, పోలీసు వాళ్ళు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పంచాయత్ సెక్రటరీ వీళ్ళే న్యాయం చేయాలి. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రవాదులను మట్టుపెట్టడాన్ని అభినందిస్తున్నామని బీజేపీ మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారత సైన్యాన్ని అభినందిస్తూ లష్కర్పేట ఉత్కూర్ చౌరస్తాలో కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు. భారత సైన్యం పాక్ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎవరైతే ఉగ్రవాదులు భారతదేశంలో దాడులు నిర్వహించారో ఆ ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే భారత సైన్యం విరుచుకుపడిందని ఆయన అన్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని స్వయంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్మకర్త క్రియ అన్ని తానే చూసుకుని భారత సైన్యానికి పూర్తిగా మద్దతు తెలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. కాగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గమ్ టూరిస్టులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై మందమరి పట్టణంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు దారా రవిసాగర్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు అందుగుల శ్రీనివాస్ పాల్గొన్నారు. పాత బస్టాండ్ ఏరియాలో ర్యాలీ నిర్వహించి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడి ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై గట్టి చప్పట్లతో అభినందనలు తెలుపుతూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజలందరూ ఉగ్రవాదుల చర్యలకు బుద్ధి చెప్పే విధంగా సైనిక చర్యలు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. మందమరి మార్కెట్ ఏరియా బస్టాండ్ చౌరస్తాలో ప్రకృతిని 4వసారి బలి చేశారు. ఎండాకాలంలో 10 మందికి నీడనిచ్చే రాళ్ల చెట్టును రాత్రికి రాత్రి నరికివేశారు. నీడనిచ్చే చెట్టు కొమ్మలను నరికివేయడంపై పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. కొమ్మలు నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వందలాది మందికి ఇక్కడ నీడనిచ్చే అటువంటి చెట్టును కేవలం ఫ్లెక్స్ కొరకు నరికేశారు. ఇప్పటికీ గతంలో 2-3 సార్లు జరిగినప్పుడు అందరం చెప్పడం జరిగింది, అధికారులు పిలిచి చెప్పడం జరిగింది. వందలాది మంది ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు అందరికి కూడా ఒక 20 సంవత్సరాల వయసున్న ఈ చెట్టు నీడనిస్తుంది. అసలు కాలుష్యంలో ఉన్నటువంటి మండుటెండాలలో ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేవలం ప్రకటనల కొరకు ఈ చెట్టును కొట్టడం అనేది అత్యంత బాధాకరం. మరి మున్సిపాలిటీ కమిషనర్ కానీ, ఫారెస్ట్ అధికారులు కానీ, సంబంధిత అధికారులు స్పందించాలి. చెట్టును కొట్టిన వ్యక్తులను చట్టపరంగా శిక్షించాలి. అట్లాగే ఈ ఫ్లెక్సీ ద్వారా కూడా ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది ప్రజలకు. దాని ద్వారా సెంటర్లో ఉండి పోయేటోళ్ళు ఎప్పుడైనా దాన్ని చూస్తే ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఫ్లెక్సీని ఇక్కడ నుండి తొలగించాలి. ఆ ఫ్లెక్సీ ద్వారా ప్రమాదకరంగా తీగలు కూడా, కరెంటు తీగలు పైన ఉన్నాయి. గతంలో అనేక సార్లు కూడా ఆ ఫ్లెక్సీ వాడి ఇబ్బందులు జరిగినాయి. నీడనిచ్చే చెట్టును కొట్టడం అయితే అత్యంత బాధాకరం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఒక చెట్టును కొడితే హత్య నేరంతో సమానం, చెట్లను కాపాడండి అని. అత్యంత బాధాకరమైన విషయం. తక్షణమే స్పందించి అధికారులు ఈ చెట్టును కొట్టడానికి కారకులైనటువంటి వ్యక్తుల మీద చట్టపరమైన చర్య తీసుకోవాలి. ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు, ప్రజా సంఘాలుగా మేమందరం కలిసి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయబోతున్నాం. దీనిపై ఎవరైతే బాధ్యులైనో ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష జరగాలి. ఇది 4వసారి చెట్టును కొట్టడం. కొట్టిన తర్వాత ఈ చెట్టును కొట్టిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ లేకుండా తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఈ ఆడకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రధానంగా కారకులని మేము భావిస్తాం. ఇటు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.